ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా రేపు న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఫైనల్ పోరు జరగనున్నది. అయితే ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగనున్నది. అయితే ఇరు జట్లు బలగాలు చూసుకున్నట్లయితే టీమిండియా బలంగానే కనిపిస్తుంది, అటు నుంచి న్యూజిలాండ్ కూడా బలంగానే కనిపిస్తుంది. అయితే రేపు జరగబోయే మ్యాచ్లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. టీమిండియా కంటే మా జట్టే బలంగా ఉందని అన్నాడు. అయితే మొన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై విజయం సాధించి ఫైనల్కు వెళ్ళిన టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే మిడిల్ ఆర్డర్లో శివన్ దుబే, హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసి ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించడానికి ఈ ఇద్దరు చాలా తోడ్పడారనే చెప్పాలి. అయితే రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాపై మేము ఈజీగా గెలుస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తుందని, టీమిండియాను ఓడించడం న్యూజిలాండ్ వల్ల కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.